హాయ్ ఫ్రెండ్స్, ఇది థాయ్ రోజ్ యాపిల్ అండి. రోజ్ యాపిల్కి క్లాత్ కవర్ ప్యాకింగ్ చేస్తున్నాం. ఎలా చేసుకోవాలో ఏటో ఒకసారి వీడియో ద్వారా చూపిస్తాను, ఒకసారి చూడండి. మీ దగ్గర ఎటువంటి పళ్ళు ఉన్నా సరే ఈ స్టేజ్లో, బేబీ స్టేజ్లో కవర్ ప్యాకింగ్ చేసుకోండి. మీ పంట సురక్షితంగా ఉంటుంది, మీరు తినడానికి యోగ్యంగా ఉంటుంది అన్నమాట అండి. దయించి ఇలా ఈ పద్ధతికి మారుతారని చెప్పి వీడియో ద్వారా ఆశిస్తున్నాం. చూడండి, కాయలు ఇలా ఈ బేబీ స్టేజ్లో ఇలా ఉండగా మనం ఇలా పైన ఉన్న ఆకులు తీసేసుకొని ఈ రకంగా కొమ్మను తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఇటువంటి క్లాత్ కవర్ ఉంది కదా, ఈ క్లాత్ కవర్ని ఎంచుకోండి, మంచిది. ప్లాస్టిక్ అంటే అందరూ ఇష్టపడతలేదు కాబట్టి దీనికి మారండి. ఇలా ఎక్కించుకొని రోజ్ యాపిల్కి పైన ముడేసుకోండి. ఈ రకంగా కట్టుకున్నట్లయితే లోపల మీ పంట సురక్షితంగా ఉంటుంది అన్నమాట అండి. ఇది అందరూ కూడా ఈ పద్ధతి మారుతారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. నేను మీ దుర్గారావుని, సప్తగిరి నర్సరీ. చూడండి, ఇప్పుడు వచ్చింది కదా ఈగ. ఈ ఈగ వచ్చి పండేగ అంటే ఇదే అనమాట అండి. కాయలను ఎత్తుక్కుంటూ వచ్చిందండి, అది ఎగురుతుంది. మేము కవర్లు కడతాను, అయినా సరే ఇవ్వండి ఎగురుకుంటూ వచ్చినండి ఈగలు. ఈ కవర్లో ఉన్న ఈ కాయల్ని ఈ వయసులో పొడిచేస్తాయి అనమాట. ఇప్పుడు ఇలాగా లార్వా పెట్టడం వల్ల కాయ పెద్ద అయ్యేసరికి దాని తాలూకు పిల్లలు పురుగులుగా మారి మనం తినడానికి పని చేయకుండా పోతాయి అనమాట. ఇప్పుడు మామిడి పళ్ళు, అరటి పళ్ళు, కూరగాయలు అన్నీ కూడా ఈ రకంగానే మనకి డ్యామేజ్ అవుతున్నాయి. ఈ రోజ్ యాపిల్ కూడా ఇలాగే పాడు చేస్తున్నాయండి. చిన్న కవర్ కట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ ఈగల గురించే, ఓన్లీ పండగ గురించే.